ಅರ್ಧ ಚೇರ್ಗಳು ಖಾಲಿ ಆಗ್ಬಿಟ್ಟಿರ್ತಾರೆ. ಅಮ್ಮನವ್ರು ಅಕ್ಕನವರೆಲ್ಲ ಮನೆಗೆ ಹೋಗೋರು ಹಾಲು ಹಿಂಡಕ್ಕೆ ಡೈರಿ ಕಾಲು ಹಾಕ್ಬೇಕು. ನೀವೆಲ್ಲ ಮನೆಗಳಿಗೆ ಹೋಗಿ ಅವ್ರಿಗೆಲ್ಲ ಹೇಳ್ಕೊಡ್ಬೇಕು. ತೆಲುಗುಲ ಮಾತಾಡೋಣ. ತೆಲುಗ ಈ ದಿನ ಏನು ನಮ್ಮ ಬೈಲ್ಕೂರು ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯತಿ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ನಮ್ಮೆಲ್ಲರ NDA ಅಭ್ಯರ್ಥಿಯಾದಂತ ಮಲ್ಲೇಶ್ ಬಾಬುರವರ ಪರವಾಗಿ ಮತಯಾಚನೆ ಮಾಡಕ್ ಬಂದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀವು ಈ ಭಾಗದಲ್ಲಿ ಸಹಸ್ರಾರು ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಸೇರಿ ನೀಡಿದಂತ ಭವ್ಯ ಸ್ವಾಗತವನ್ನು ನೋಡಿ ಈ ಭಾಗದಲ್ಲಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಸನ್ಮಾನ್ಯ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿಯವರು, ಕುಮಾರಣ್ಣವರು, ದೇವೇಗೌಡರು ಅಂದ್ರೆ ಮೊದಲಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ಗಿನ್ನ ಹೆಚ್ಚಿಗೆ ಪ್ರೀತಿ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ. ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ಮುಖಂಡಗಳು, ಇದರ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ನಿಮ್ಮೆಲ್ಲರ ಮೆಚ್ಚಿನ ಶಾಸಕರಾದಂತ ಸಮೃದ್ಧಿ ಮಂಜಾಡವರೇ, ನಮ್ಮ ಕಾಡೇಹಳ್ಳಿ ನಾಗರಾಜಣ್ಣವರೇ, ನಮ್ಮೆಲ್ಲರ ಕೇಂದ್ರ ಬಿಂದುವಾದಂತ ಮಲ್ಲೇಶ್ ಬಾಬುರವರೇ, ಸುರೇಂದ್ರ ಗೌಡ್ರೆ, ರಘುವಣ್ಣವರೇ, ಮತ್ತೆ ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ JDS ಮತ್ತೆ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಯ ಎಲ್ಲ ಮುಖಂಡರುಗಳೇ, ನಮ್ಮ ಈ ಭಾಗದಲ್ಲಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಯಿಂದ ಸ್ಮರಿಸಿ ನಮ್ಮ ಸುಂದರ್ ಅವರೇ, ವಾಸಣ್ಣವರೇ, ನಮ್ಮ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂತ ಸುರೇಶ್ ರವರೇ, ನಮ್ಮ ಕೃಷ್ಣಮೂರ್ತಿರವರೇ, ವೇದಿಕೆ ಮೇಲೆ ಎಲ್ಲ JDS ಮತ್ತೆ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಎಲ್ಲ ಮುಖಂಡಗಳೇ, ಮುಂದಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಅಕ್ಕ ತಂಗಿರ, ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರೆ, ಮಾಧ್ಯಮದ ಮಿತ್ರರೇ, ಎಲ್ಲ ಕತ್ಲಾಗ್ತಾ ಇದೆ, ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ. ಯಾವಾಗ ಸಮೃದ್ಧಿ ಮಂಜನ್ ಮಾತಾಡಿದಾಗುತ್ತೆ ಹೊರಡೋಣ ಅನ್ನೋ ಲೆಕ್ಕಾಚಾರದಲ್ಲಿ ఏమలేదా అట్లా అవుతారు ఒక అర్ధ గంట మాట్లాడతారు ఈ దిన నేను ನಾವು ಇಲ್ಲಿ ఓట్లు అడిగేకి వచ్చినామో మిమ్మల్ని అంతా చూస్తా ఉంటే ఎవరు కాఫీ తీసుకొని వచ్చిండేది కాదు. వీళ్ళంతా మీరంతా లీడర్లు. ఈ దేశానికి మంచిది కావాలా, ఈ దేశానికి మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇక్కడికి వచ్చి అందరూ ఏం చెప్తారు, ఏమేమి వినుకోవాలా, మేము ఊర్లో పోయి ఏమేమి చెప్పాలా, ఏమేమి చెప్పించి ఓట్లు ఎప్పియాలా అనేసి మీరంతా యోచన చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు 60 సంవత్సరాల్లో మమ్మల్ని పాలించింది, ఈ దేశంలోనూ పాలించింది. అప్పుడు నీకు పేదోళ్ళు, దళితులు, హిందువులు, ముస్లింస్ అనేసి డివైడ్ చేసుకొని వచ్చి వాళ్ళే రమేష్ కుమార్ వాళ్ళు చెప్పిండ్రు, స్పీకర్ వాళ్ళు, కాంగ్రెస్ లీడర్లంతా 3 తలమాలకి ఎంత కావాలో అంతంతా డబ్బంతా చేసుకొని ఉండారు. అంబేద్కర్ కోసం చేసిండేది కాంగ్రెస్ వాళ్ళు అనేసి వాళ్ళే విధానసౌధలో చెప్పిండ్రు. మీరంతా వినిండారు కదా, అంతా వినిండారు. దానికే మొన్న అంబేద్కర్ జయంతి ఆయా వీళ్ళంతా వచ్చి డ్రామాలు ఆడుకొని అంబేద్కర్ స్టాచ్యూకి పూలారం వేసి అప్పుడే మా వీళ్ళు మాట్లాడుతున్నారు, మా లీడర్లు అంబేద్కర్ సంవిధానము రాసిండారు, మేమంతా ಸರ್ವರಿಗೂ ಸಮಪಾಲು ಅಂತ ಹೇಳಿ ಇವತ್ತು ನಾವೇನು ನೆಮ್ಮದಿನಿಂದ మేము బతుకుతా ఉంటామో దీనికంతా కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఇప్పుడు ఎంపీ అయ్యాను, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు, జిల్లా పంచాయతీ, తాలూకు పంచాయతీ అయ్యారు, అన్ని కమ్యూనిటీలకు న్యాయం ఇచ్చిండారు. దీన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన సంవిధానం ఇంకనే ఇదంతా జరిగింది. అట్లా ఓన్లీ మా పరమాత్మని ఓడించేదానికి జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు ఎక్కడ అంబేద్కర్ ఎలక్షన్ నిలిచిండ్రో అక్కడ 2 సార్లు పోయి ప్రచారం చేసి అంబేద్కర్ ని ఓడిపిస్తారు. ఎలాంటి పార్లమెంట్ కి రాకూడదు వీనా అనేసి. తర్వాత మా జనసంఘము అన్ని పార్టీలు ఒకరయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ ని గెలిపించాలనేసి గెలిపెట్టి పార్లమెంట్ కి తీసుకొని వస్తే వాళ్ళు హిందూ కోడ్ బిల్ తీసుకొని వచ్చారు. ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయ్యేటప్పుడు ఇది భాష ఏమి హిందువులు ముస్లింస్ అని డివైడ్ అయ్యిండేది.
ముస్లింస్ అంటే పాకిస్తాన్ పోనీ హిందువులంతా ఇక్కడ ఉంది, లేకపోతే ఈ పది కాదు రేపు ఇక్కడ తొందర అవుతుంది అని చెప్పి దానికి నెహ్రూ ఒప్పుకోలేదు. ఇక్కడ ఉండేదంతా మా అన్నదమ్ముల హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ ఉండాలా, ఈ దేశం పరంగా ఉండాలా, ఈ దేశంకి ఎవరు మంచి చేస్తారో వాళ్ళు పరంగా ఉండాలా, ఈ దేశంలో ఉండి పాకిస్తాన్ పరంగా ఎవరు యోచించకూడదు. పాకిస్తాన్ లో ఇప్పుడు 1 కేజీ టమాటా 500 రూపాయలు ఉంది. అక్కడ ఇక్కడ పోయేసి భిక్షానికి పోతా ఉంటారు, మాకు అది కావాలా ఇది కావాలనేసి. అయితే 60 సంవత్సరాలు ఇంకా ఏం కాంగ్రెస్ వాళ్ళు చేసే కాలేదు, మా భారతాన్ని డెవలప్మెంట్ చేసే కాలేదు. 10 సంవత్సరాల నరేంద్ర మోదీ గారు చేసి చూపించినారు. మాకు కరోనా ఇంజక్షన్ ఇచ్చిండారు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చిండారు, కిసాన్ సమ్మాన్ యోజన ఇచ్చిండారు, ఇంటింటికి టాయిలెట్లు ఇచ్చిండారు, మాకు రోడ్లు వేసిండారు, సీసీ రోడ్లు వేసిండారు, డ్రైనేజ్ వేసిండారు, చెత్త ఎత్తే గాడి ఇచ్చిండారు, మా పంచాయతీ బిల్డింగ్ ఇచ్చిండారు, చెత్త విలేవారి గట్కర్కి స్వచ్ఛ సంకీర్ణాన్ని బిల్డింగ్ ఇచ్చిండారు. ఇప్పుడు పల్లెలకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్లు చేసిండారు. మీరు చూస్తా ఉన్నారు, అన్ని ఫ్లేవర్లు అంతా చేస్తా ఉన్నాము. ఇల్లులు మా పంచాయతీ చైర్మన్ 2.5 కోట్లు ఖర్చు పెట్టే, నేను అడిగితే ఎవరనేసి బడ్జెట్ చెప్పే, గ్రామ పంచాయతీకి 2.5 కోట్లు ఖర్చు పెట్టే చైర్మన్ అయిందే అనేసి ఆయన చెప్తా ఉండే. ఒక పంచాయతీకి 40 ఇంట్లు ఇచ్చిండారు సన్మాన్య నరేంద్ర మోదీ వాళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేసి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చినారు మాకు చూడండి, ఇక్కడ వచ్చకపోతే కరెంట్ పోయింది, జనరల్ కట్టల బాగా ఇచ్చినారు. 10 కేజీలు బియ్యం ఇస్తారని చెప్పిండ్రి, ఇచ్చిరా ఈ లేదు. నరేంద్ర మోదీ గారు కరోనా టైంలో మా కరోనా ఇంజక్షన్ ఇచ్చి ఈ పొద్దు సిద్ధరామయ్య ఇంతంటే జోరుగా మాట్లాడుతూ ఉన్నాడంటే దానికి శక్తి ఇచ్చిండేది నరేంద్ర మోదీ దేవుడు ఇచ్చినాడు కరోనా ఇంజక్షన్. దాన్ని వేసుకోలేకపోతే ఈ పొద్దు పైన పాయిస్తా ఉండే సిద్ధరామయ్య. దానికి ఆయన చెప్పేకి నేను ఇష్టపడతాను మీ పరంగా. ఎక్కడుంది జేడీఎస్ అని అడుగుతా ఉండే. దేవేగౌడ సాహెబ్లు కుమారస్వామి గారు లేకపోతే వాడిని ఎవరు ఎమ్మెల్యే చేస్తా ఉండలేదు, ఆయన విధానసభలోకి వస్తా ఉండలేదు, ఈ పొద్దు ముఖ్యమంత్రి అయితా ఉండలేదు. దానికే మేము ఫస్ట్ ఇంకా వచ్చిన దారి ఏముంది, పాతదంతా ఎవరు మరకూడదు, ఎవరిని ఖండంగా మాట్లాడకూడదు. వాళ్ళు కుమారన్ గురించి చెప్తారు, ఆడబిడ్డలు ఏమో చెప్పేసి ఆడబిడ్డలు మీరు ఇట్లంతా చేస్తూ ఉంటారు, వాళ్ళు అభివృద్ధి ఇది తప్పులంతా చెప్పి గ్యారంటీలు చెప్తా ఉంటారు, వాళ్ళ మాటలిని మీరు తప్పుదారు పోవద్దండ అంటే వాళ్ళ మాటలిని అది ఇది పోవద్ది చేయొద్దండా అంటే దాన్ని ఏమి మా బిడ్డకి చెప్తాం, తప్పుదారికి పోవద్దండ, మంచి దారిగా ఉండండి, మంచిదే చేయండి అనేసి దాన్ని మాట్లాడితే దాన్ని వేరే అర్థంగా తీసుకొని ఇప్పుడు కుమారన్న పైన అది ఇది చెప్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మా ఆడబిడ్డలకి మర్యాద ఇయ్యలేదు. మన దేశం రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ముని ఏకవచనంగా మాట్లాడింది ఈ సిద్ధరామయ్య. సుర్జేవాలా మా ఏమమాలిని ఎంపీ ఉండారు, వాళ్ళ గురించి అశ్లీలంగా మాట్లాడింది ఈ సుర్జేవాలా. మీరు చూసింటారు కంగానే ఫిల్మ్ ఇప్పుడు మేము ఎంపీ టికెట్ ఇచ్చిన్నాము, ఆయన గురించి ట్విట్టర్ లో ఈ రేట్ ఎంత అనేసి ట్విట్టర్ లో వేసిండ్రి. ఇట్లా పరిస్థితిలో ఉండే వాళ్ళు ఆడబిడ్డల పరంగా మాట్లాడేదానికి వాళ్ళకి యోగ్యత లేదు. సిద్ధరామయ్య చూసింటారు, స్టేజ్ పైన ఉంటే ఒక ఆడబిడ్డ పైన ముందు పెడుతుంది, ఆవిడికి సార్వజనిక సభలో అది ఇది పనిచేసిస్తాననేసి తీసుకొని ఒక ఆడబిడ్డకి ఈడుస్తాడు. మీరంతా చూసిండారు. అప్పుడు మేమేమైనా దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నా, ఏమో అప్పి తప్పి మాట్లాడింటాడు, తప్పాయి అని అడిగిండాడు, ఈడేండా అని తీసిండాము. అయితే ఎలక్షన్ గురించి వీళ్ళు వచ్చినారు కదా, వీళ్ళు ఏమైనా మంచి పని చేసింటే ఆ దాన్ని చెప్పించి ఓట్లు అడగాల. నరేంద్ర మోదీ 10 సంవత్సరాలు ఇంకా ఒకే ఒక భ్రష్టాచారం చేయలేదు. మన దేశం బాగుండాలా, ನಮ್ ದೇಶ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ನಮ್ ದೇಶ ನಮ್ ಜನ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ನಾವೆಲ್ಲ ಬಲಿಷ್ಠ ಆಗಿರ್ಬೇಕು, ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಸಿಕ್ಕಬೇಕು, ಒಳ್ಳೆ ಕೆಲಸ ಸಿಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಒಂದೇ ಒಂದು ದಿನ ರಜೆ ಹಾಕದೆ 4 ಬಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗಿ 2 ಬಾರಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳಾಗಿ ಈ ದೇಶದ ಪರವಾಗಿ ದಿನದ 18 ಗಂಟೆಗಳ ಕೆಲಸ ಮಾಡ್ತಕ್ಕಂತ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಅವ್ರನ್ನ ನಮ್ಮ ದೇವೇಗೌಡರು ಸಾಹೇಬರು ನೋಡಿ ಇಂಥ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಮೆಚ್ಕೊಂಡು ಅವ್ರ ಜೊತೆಲಿ ಕೈ ಜೋಡಿಸಿ ನಾವು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಜೊತೆಲಿ ಇರ್ತೀರಿ, ನಾವು ಕೈ ಜೋಡಿಸ್ತೀರಿ, ನಮ್ಗೆ 3 ಟಿಕೆಟ್ ಕೊಡಿ ಸಾಕು, ನಾವು ಈ ದೇಶಕ್ಕೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರಂತ ನಾಯಕರು ಬೇಕು, ನಮ್
ಕರ್ನಾಟಕಕ್ಕೂ ಒಳ್ಳೇದಾಗಬೇಕು. ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ 10 ತಿಂಗಳಿಂದ ಭ್ರಷ್ಟಾಚಾರದಲ್ಲಿ ಮುಳುಗಿದೆ. ಇವತ್ತು ಅಕ್ಕಿ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಅಕ್ಕಿ ಕೊಟ್ಟಿಲ್ಲ, ಕರೆಂಟ್ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಕತ್ತಲ ಭಾಗ್ಯ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇವತ್ತು ನಮ್ಮಲ್ಲಿ ಬಸ್ಗಳು ಬಿಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಡಕೋಟಾ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅದಾದ್ಮೇಲೆ ನಮ್ಮ ಯುವಕರಿಗೆ ತಿಂಗಳು 3,000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀರಿ ಅಂತ ಹೇಳಿದಂತವ್ರು ಇವತ್ತವರೆಗೂ 3 ಪೈಸಾನು ಹಾಕಿಲ್ಲ. ಹಂಗಿರ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವಿವತ್ತು ಏನು ಕೋಲಾರ ಇರ್ಬೋದು, ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇರ್ಬೋದು, ಪ್ರತಿಯೊಂದು ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ವತಿಯಿಂದ ರೈತರಿಗೆ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಕುಮಾರಣ್ಣವರು ಮತ್ತೆ ದೇವೇಗೌಡರ ಕಡೆಯಿಂದ ನಮ್ಮಲ್ಲಿ ಗ್ಯಾರಂಟಿನೇ ಇಲ್ಲ. ನೀವು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ 5 ಗ್ಯಾರಂಟಿಗಳಿಗೆ ವಾರಂಟಿನೇ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮ ಸಮೃದ್ಧಿ ಮಂಜಣ್ಣವರು ಇವತ್ತು NDA ಮೈತ್ರಿಕೂಟದಲ್ಲಿ ನಮ್ಮ ಅಭ್ಯರ್ಥಿ ಏನಿದ್ದಾರೆ ಅವ್ರ ಗುರುತು ತೆನೆ ಹೊತ್ತ ರೈತ ಮಹಿಳೆ. ನೀವು ಯಾವಾಗ್ಲೂ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಸ್ವತಂತ್ರ ಬಂದಾಗಿಂದನು ಚುನಾವಣೆ ಯಾವತ್ತು ನಡೀತೋ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಗೆ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ವೋಟ್ ಹಾಕಿದಿರಿ. ಕಳೆದ ಬಾರಿ 60,000 ವೋಟ್ ಲೀಡ್ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ. ನಾನು ಇವರು ಏನು ಇವತ್ತು ಬಂದು ದಲಿತರ ಮಧ್ಯೆ ವಿಷ ಬೀಜ ಬಿದ್ದಂತ ಕೆಲಸಗಳು ಮಾಡ್ತಾವ್ರೆ, ನಾವು ಅಂಬೇಡ್ಕರ್ ಪರವಾಗಿ ಅಂತ ಹೇಳಿ ಹಳ್ಳಿಗೂ ರಥ ಕಳಿಸಿ ಸಂವಿಧಾನದ ಬಗ್ಗೆ ಅರಿವು ಮೂಡಿಸಂತ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ರಲ್ಲ, ಇವ್ರ ಜೊತೆಲಿ ನಮ್ಮವರೇ ಒಂದಷ್ಟು ಜನ ಲೀಡರ್ಗಳಿಗೆ ಅವ್ರು ಕೊಟ್ಟಿರೋ ಬಿಸ್ಕೆಟ್ಗಳನ್ನ ತಿಂದು ನಮ್ಮ ಜನಗಳಿಗೆ SC ST ಜನಾಂಗಕ್ಕೆ ಡೆವಲಪ್ಮೆಂಟ್ಗೆ ಅಂತ ಹೇಳಿ ಮೀಸಲಿಟ್ಟಿದ್ದಂತ ಬಜೆಟ್ ಅಲ್ಲಿ ಇಟ್ಟಿದಂತ 13,380 ಕೋಟಿ ಹಣವನ್ನ ಗುಳುಂ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಈ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು. ಇವತ್ತು ಅಂಬೇಡ್ಕರ್ ನಾವು ಅದ್ ಮಾಡ್ತೀನಿ ಇದ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ, ನಿಮ್ ಯೋಗ್ಯತೆಗೆ ಡೆಲ್ಲಿಯಲ್ಲಿ ಅವ್ರ ಸತ್ತಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಮಾಧಿ ಮಾಡೋದಕ್ಕೆ, ಅವ್ರ ದಫನ್ ಮಾಡೋದಕ್ಕೆ 6 ಅಡಿ 3 ಅಡಿ ಜಾಗನೂ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಇವತ್ತು ಅಂಬೇಡ್ಕರ್ ಹೆಸರು ಹೇಳೋದಕ್ಕೆ ನಿಮ್ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ. ಹಂಗಿರ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸನ್ಮಾನ್ಯ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಈ ದೇಶದಲ್ಲಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆಗಿದ್ದಾದ್ಮೇಲೆ ಅಂಬೇಡ್ಕರ್ ಹುಟ್ಟಿದಂತ ಜಾಗ, ಅವ್ರು ಬೆಳೆದಂತ ಜಾಗ, ಅವ್ರು ಓದಂತ ಜಾಗ, ಅವ್ರು ತೀರಂತ ಅವ್ರ ಸಮಾಧಿ, ಇದನ್ನೆಲ್ಲ ಮತ್ತೆ ಅವ್ರ ರಿಸರ್ಚ್ ಸೆಂಟರ್ ಅಂತ 1,000 ಕೋಟಿ ಹಣ ಬಿಡುಗಡೆ ಮಾಡಿ ಅದನ್ನ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಮಾಡಿ ಕಾನೂನು ದಿನಾಚರಣೆ ಅಂತ ಏನಿಟ್ಟಿದ್ರು ಅದನ್ನ ಸಂವಿಧಾನ ದಿನಾಚರಣೆ ಅಂತ ಆಚರಿಸಿ ಅವ್ರೇನು ಗುಜರಾತ್ ಅಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗಿದ್ದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದಸರಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಚಾಮುಂಡೇಶ್ವರಿಯನ್ನ ಮೆರವಣಿಗೆ ಮಾಡ್ತಿರೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಸಂವಿಧಾನವನ್ನ ಪ್ರತಿಯನ್ನ ಆನೆ ಮೇಲೆ ಇಟ್ಟು ಮೆರವಣಿಗೆ ಮಾಡಿ ಈ ದೇಶಕ್ಕೆ ಯಾವ್ದಾದ್ರೂ ಒಂದು ಗ್ರಂಥ, ಪವಿತ್ರವಾದ ಗ್ರಂಥ ಇದೆ ಅಂದ್ರೆ ಅದು ಸಂವಿಧಾನ. ಇವತ್ತು ನನ್ನಂತವನು ಟೀ ಮಾಡ್ತಾ ಇದ್ದಂತನು ಈ ದೇಶದ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆಗೋದಕ್ಕೆ ಕಾರಣ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಸಂವಿಧಾನದಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ ಅಂತ ಹೇಳಿ ಹೇಳಿರ್ತಕ್ಕಂಥ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು 3ನೇ ಬಾರಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆಗ್ಬೇಕು. ನಮ್ಮಲ್ಲೇ ಮುಳಬಾಗ್ಲಲ್ಲಿ ಸಮೃದ್ಧಿ ಮಂಜಣ್ಣವರು, ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವರು ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಒಳ್ಳೆ ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಗಳು ಮಾಡ್ಬೇಕು. ಈ ಭ್ರಷ್ಟ ಕಾಂಗ್ರೆಸ್ ಅನ್ನ ನಾವು ಹೊಡೆದೋಡ್ಬೇಕು. ನಾವು ಕ್ಲಾಸ್ ಟವರ್ ಅಲ್ಲಿ ಏನು ಭಾರತ ಧ್ವಜವನ್ನ ಆರಿಸಿದಿರಿ ಅದು ಶಾಶ್ವತವಾಗಿ ಭಾರತ ಧ್ವಜವಾಗಿ ಇರಬೇಕು. ಮತ್ತೆ ನಾವು ಮುಳಬಾಗ್ಲಲ್ಲಿ ಏನು ಶಿವಾಜಿ ಜಯಂತಿ ಮಾಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮಗೆ ಇವ್ರು ತೊಂದರೆ ಕೊಡಕ್ ಬಂದ್ರೇನು ನಾವು 20 ರಿಂದ 25 ಸಾವಿರ ಸೇರಿ ನಾವು ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಏನು ನಾವು ಶಿವಾಜಿ ಜಯಂತಿ ಮಾಡಿದಿರಿ. ನಾಳೆ ನಾವು ಊರಲ್ಲೂ ಶ್ರೀರಾಮನವಮಿ ಎಲ್ಲಾ ಕಡೆ ಪಾಣ್ಕ ಮಟ್ಟಿಗೆ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಬರುವಂತ ಜನಗಳಿಗೆ ಈ ದೇಶಕ್ಕೆ ಒಳ್ಳೇದಾಗ್ಬೇಕಂದ್ರೆ, ಈ ರಾಜ್ಯಕ್ಕೆ ಒಳ್ಳೇದಾಗ್ಬೇಕಂದ್ರೆ ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವರ ಚಿಹ್ನೆ ತೆನವತ್ತ ರೈತ ಮಹಿಳೆಗೆ ಓಟ್ ಹಾಕ್ಬೇಕಂತ ಹೇಳಿ ನೀವೆಲ್ಲರನ್ನು ಕೇಳ್ಕೊಂಡು ನಾವೇ ಅಭ್ಯರ್ಥಿಗಳು, ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ನಾವೇ, ನರೇಂದ್ರ ಮೋದಿ ನಮ್ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಅಂತ ಹೇಳಿ ನೀವೆಲ್ಲ ಓಟ್ ಹಾಕಿ ಲಕ್ಷಾಂತರ ಮತಗಳಿಂದ ಅವ್ರನ್ನ ಗೆಲ್ಸ್ಕೊಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಕರೆದು 4 ಮಾತನಾಡೋ ಅವಕಾಶ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತೀನಿ. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಭಾರತ್. ಈಗ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ಕೊಡ್ತಾ